గర్భధారణ గురించి మనం ఆలోచించినప్పుడు బహుశా మన మనసులోకి వచ్చే మొదటి విషయం బేబీ బంప్ కదూ. కాని అసలు కథ అంతకుమించి చాలా ఉంది. అంటే బయట కనిపించేదానికంటే లోపల జరిగే మార్పులు నిజంగా అద్భుతమైనవి, కొన్నిసార్లు నమ్మశక్యం కానివి కూడా. మరి ఈ మొత్తం ప్రయాణంలో ఒకరి శరీరంలో, మెదడులో అసలు ఏం జరుగుతుంది? పదండి కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం పొట్ట పెరగడం మాత్రమే కాదు. మనం మాట్లాడుకునేది శరీరం ఇంకా మెదడు రెండింట్లోనూ జరిగే ఒక సంపూర్ణ పరివర్తన గురించి. బయట కనిపించని మార్పులు ఎన్నో ఉన్నాయన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా మెదడు ఎలా రీమోడల్ అవుతుందో చూద్దాం. ఆ తర్వాత ఇంద్రియాలు ఎలా పదునెక్కుతాయో తెలుసుకుందాం. అటునుంచి శారీరక మార్పుల గురించి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని నమ్మకాలు, మనకు అంతగా తెలియని కొన్ని ఆరోగ్యపరమైన రిస్కుల గురించి కూడా చర్చిద్దాం. ముందుగా అత్యంత ఆశ్చర్యపరిచే విషయం గురించి మాట్లాడుకుందాం. అదే గర్భధారణ వల్ల మెదడులో జరిగే మార్పులు. ఇది ఒక రకంగా మనస్సును మార్చే ప్రయాణం లాంటిది. ఇప్పుడు చెప్పబోయేది కాస్త నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ ఇది నిజం. గర్భధారణా సమయంలో మెదడులోని గ్రే మ్యాటర్ తాత్కాలికంగా తగ్గుతుంది. అవును, మీరు విన్నది కరెక్టే. మెదడు సైజులో కొద్దిగా తగ్గుదల ఉంటుంది. కాని దీని వెనక ఓ బలమైన కారణముంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ గ్రే మ్యాటర్ పరిమాణం ఒక యూ ఆకారపు నమూనాని ఫాలో అవుతుంది. అంటే డెలివరీకి ముందు దాదాపు 4.9% తగ్గి, ఆ తర్వాత 6 నెలల్లోనే మళ్లీ 3.4% వరకు రికవర్ అవుతుంది. న్యూరో సైంటిస్ట్ లీసా గేలియా చెప్పినట్లుగా, పిండం పెరగడానికి ఒక మహిళా శరీరం ఎన్నో రకాల మార్పులకు లోనవ్వాలి. ఈ మెదడులో జరిగే మార్పులు కూడా ఆ అవసరమైన మార్పులలో ఒక భాగం మాత్రమే. మరి ఈ నాడీ వ్యవస్థ మార్పులకు అసలు కారణమేంటి? అదంతా హార్మోన్ల మాయాజాలం. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్లు ఈ మొత్తం పరివర్తనను నడిపించే కెమికల్ మెసెంజర్స్లా పనిచేస్తాయన్నమాట. ఓకే, మెదడులో మార్పులు జరుగుతున్నాయని చూశాం. మరి దానివల్ల ప్రపంచాన్ని చూసే విధానం, అంటే ఇంద్రియాల అనుభవం ఎలా మారుతుంది? ఇది ఒక రకంగా ఎవల్యూషనరీ అప్గ్రేడ్ లాంటిది. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉంటోందో చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. 2 బ్లాకుల దూరంలో ఉన్న ఆహార పదార్థాల వాసనను కూడా అకస్మాత్తుగా పసిగట్టేంత శక్తివంతంగా వాసన చూసే సామర్థ్యం పెరిగిపోతోంది. సైంటిఫిక్గా ఈ సూపర్ స్నిఫర్ ఎబిలిటీని హైపరాస్మియా అంటారు. ఇది గర్భధారణ యొక్క తొలిదశలో కనిపించే అత్యంత తీవ్రమైన ఇంద్రియ మార్పులో ఒకటి. మరి ఇంత సున్నితంగా ఎందుకు మారుతుంది? ఇది ఒక రకమైన ఎవల్యూషనరీ సేఫ్టీ మెకానిజం అనుకోవచ్చు. పాడైపోయిన ఆహారం లాంటి ప్రమాదాల నుండి తల్లిని, బిడ్డను కాపాడటానికి ఇది సహాయపడుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. సరే, ఇప్పటివరకు మనకు కనిపించని లోపలి మార్పుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బయటకు కనిపించే శారీరక నిర్మాణంలో జరిగే మార్పుల వైపు వెళ్దాం. నమ్మండి, ఇది కేవలం బంప్ కంటే చాలా ఎక్కువ. బిడ్డ పెరుగుతున్న కొద్దీ దానికనుగుణంగా శరీర భంగిమ పూర్తిగా మారిపోతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు జరగడం, వెన్నెముక వంపులు పెరగడం వంటి మార్పులు కండర ఎముకల వ్యవస్థపై చాలా ఒత్తిడిని పెంచుతాయి. ఈ నిర్మాణ మార్పుల ప్రభావం ఎంత ఎక్కువ అంటే, దాదాపు 80% మంది గర్భిణీలో ఈ సమయంలో నడుము నొప్పితో బాధపడతారని ఒక అంచనా. అంటే 10లో 8 మందన్నమాట. ఇప్పుడు ఈ విషయాన్ని కాస్త పెద్ద కోణంలో చూద్దాం. గర్భధారణకు సంబంధించి మనకు పెద్దగా తెలియని కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న సాంస్కృతిక పద్ధతులను కూడా పరిశీలిద్దాం. కొన్నిసార్లు గర్భధారణ ప్రభావం ఊహించని చోట్ల కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు 60 నుండి 75% మందికి చిగుళ్ల వాపు సమస్య వస్తుంది. అలాగే అపెండిసైటిస్ను గుర్తించడం కష్టమవుతుంది. ఒకవేళ అది పగిలితే పిండానికి 36% వరకు ప్రమాదముంటుంది. అయితే గర్భధారణ అనేది కేవలం శారీరక, వైద్యపరమైన మార్పులే కాదు. ఇది ఒక లోతైన సాంస్కృతిక అనుభవం కూడా. ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణకు చైనాలో జువోయుజీ అనే ఒక సంప్రదాయం ఉంది. ఇది ప్రసవం తర్వాత 1 నెల పాటు సాగే ఒక రకమైన గృహ నిర్బంధం. ఈ సమయంలో కొత్త తల్లి తలస్నానం చేయకూడదు, చల్లని నీటిని తాకకూడదు, ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి చికెన్, గుడ్లు వంటి వేడి ఆహారాలు తినాలి. ఈ టైంలో కుటుంబమంతా పూర్తి మద్దతిస్తుంది. సరే, ఇప్పుడుదాకా మనం చూసిన ఈ విషయాలన్నీ కలిపి ఒక పెద్ద ప్రశ్న వేసుకుందాం. అసలు శరీరం ఇంత లోతైన పరివర్తనకు ఎందుకు గురవుతుంది? చివరిగా మనం గ్రహించాల్సిన విషయం ఒక్కటే: ఈ మార్పులేవి అనుకోకుండా జరిగేవి కావు. ఇవన్నీ ఒక అద్భుతమైన జీవ ప్రక్రియలో భాగం. నవజాత శిశువు సంరక్షణ, రక్షణ కోసం ఒక తల్లిని సిద్ధం చేయడానికే ఈ మార్పులన్నీ జరుగుతాయి. అంటే ప్రతి మార్పు వెనుక ఒక స్పష్టమైన ప్రయోజనం ఉందన్నమాట.